నమస్తే అండి. నేను ఒక మంచి నర్సరీకి వచ్చానండి. ఇక్కడ మనం ఇండోర్ సెక్షన్‌లో ఉన్నాము. ఇండోర్‌లో ఏమేం వెరైటీస్ ఉన్నాయి, ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి, మనం ఇప్పుడు ఇండోర్ సెక్షన్‌లో ఉన్నామని చెప్పాను కదండీ. ఫస్ట్ ప్లాంట్ ఏది చూపిస్తున్నారో మనం అడుగుదాము. దాని ప్రైస్ కూడా కనుక్కుందాము. ఫస్ట్ ప్లాంట్ ఏం చూపిస్తున్నారు? స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ ఎంత పడుతుంది? దాని బ్యాక్ సైజ్ ఎంత? ఈ 6-7 ప్యాకెట్ అండి. ఇది 6-7 ప్యాకెట్ 40 రూపీస్ పడుతుంది. 40 రూపీస్ పడుతుంది. 40 రూపీస్ అంటండి స్పైడర్ ప్లాంట్. దీంట్లో బిగ్ సైజ్ ప్యాకెట్ అయితే ఇంకా కాస్త రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎన్ని సైజెస్ ఉన్నాయి స్పైడర్లో? 3 సైజెస్ ఉన్నాయి. 3 సైజెస్ ఉన్నాయంటండి. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మీకు ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. ఇదేం మొక్క? ఇది సాంగ్ ఆఫ్ ఇండియా. సాంగ్ ఆఫ్ ఇండియా. సాంగ్ ఆఫ్ ఇండియాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. సాంగ్ ఆఫ్ ఇండియాలో కూడా 2 కలర్స్, ఒకటి వెరిగేటెడ్, ఒకటేమో గ్రీన్ అండి. ఇది చిన్న ప్యాక్, ఇది కొంచెం పెద్ద ప్యాక్ కదా, మరి ఇది రేట్స్ ఏమైనా? సేమ్ రేట్ పడుతుంది. ఓకే, సేమ్ రేట్. ఎంత ఉంది? 40 రూపీస్. 40 రూపీస్ అంటే చాలా తక్కువ అనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియదు రేట్స్. నెక్స్ట్ ఏం ప్లాంట్ ఉంది? ఇదేం ప్లాంట్? పీస్ లిల్లీ ప్లాంట్. పీస్ లిల్లీ ఇది బిగ్ సైజా స్మాల్ సైజా? ఇది స్మాల్ సైజ్ అండి. ఇది ఇది లీవ్స్ పెద్దగా ఉంటాయి. లీఫ్ పెద్దగా ఉంటుంది, ఫ్లవర్ కూడా పెద్దగా వస్తుంది. దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి పీస్ లిల్లీలో? 2 వెరైటీస్ ఉన్నాయండి. 2 వెరైటీస్ ఉన్నాయి. నేను ఒక మంచి వింత ఫ్లవర్ చూపిస్తున్నానండి. పీస్ లిల్లీలో చాలా బాగుంది ఫ్లవర్. ఇది ఎంత ఉంది పీస్ లిల్లీ? 250 అండి. 250. ఇందులో చిన్న మొక్కలు ఏమైనా ఉన్నాయా? ప్యాకెట్ లో అట్లా ఏమైనా ఉన్నాయా? ఇందులో ఓన్లీ పాట్ తోటే వస్తుంది. పాట్ తోటే 250 రూపీస్ అండి. ఇది బ్యాంబో, స్ప్రింగ్ బ్యాంబో ఏమంటారు, అంతే కదా? స్ప్రింగ్ బ్యాంబో. ఒక స్టిక్ ఎంత పడుతుంది ఇది మనకి? 250 అండి. ఇది 250 పడుతుంది. ఒక స్టిక్ వచ్చేసి మనకి 250 రూపీస్ అండి. ఇది మనం కట్ చేసి మళ్ళీ గ్రో చేసుకోవచ్చా, లేదు ఇలానే పెట్టాలి? ఇలానే పెట్టాలంట అండి. బాగుంది. ఇది వచ్చేసి డ్రెసీనా కదా? డ్రెసీనా, మహాత్మా, టీ ప్లాంట్, ప్రతిదీ అంటారు. ఈ సెక్షన్లో ఎగ్లోనిమాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 5 కలర్స్ ఉన్నాయండి. 5 కలర్స్. స్టార్టింగ్ ప్రైస్ ఏముంది దాంట్లో? 250 ఉంటుందండి. 250 ఉంటుంది. ఎగ్లోనిమాలో 250 రూపీస్ అంటండి. ఈ పార్ట్ సైజ్ ఏముంది? 6 ఇంచ్ పాట్ అండి. 6 ఇంచ్ పాట్ అయితే 250. దీంట్లో బిగ్ సైజ్ ఉన్నాయి కదా, మరి ఇది ఎంత పడుతుంది? ఇది 1000 రూపీస్ అండి. ఇది పింక్ అండి. ఇది దీంట్లో రెడ్ ఉంటుంది. 450 అండి. కలర్ ని బట్టి కూడా రేట్స్ డిఫరెంట్. కలర్ ని బట్టి కూడా రేట్ డిఫరెంట్ అంటండి. కాకపోతే ఈ పార్ట్ చూడండి, 10 ఇంచ్ అన్నారు కదా, 12 ఇంచ్ పార్ట్. దీంట్లో ఫ్లవరింగ్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం ఫ్లవర్స్ తోటే ఉన్నాయండి దీంట్లో. మీరు తీసుకెళ్ళి అలా పాట్ పెట్టేస్తే సరిపోతుంది. ఒక 4-5 ఇయర్స్ తర్వాత మార్చుకోవచ్చు, లేదా ఒక 10 ఇయర్స్ పడుతుంది అనుకుంటాను అది మార్చడానికి. ఒక 10 ఇయర్స్. ఇవన్నీ కూడా మనకి పీస్ లిలీస్ అండి. ఇది వచ్చేసి మనకి ఎగ్లోనిమాలో ఇంకొక వెరైటీ. ఇది ఎగ్లోనిమాలో ఇంకొక 2 వెరైటీస్ ఉన్నాయండి. ఇటు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. మొక్కలు హెల్దీగా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఇండోర్ ప్లాంట్స్లలో మీ ఇంట్లో ఏ వెరైటీస్ ఉన్నాయి అది కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టెడ్ అండి మన వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారో అని తెలుసుకోవడం అనేది. ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ కదా. ఈ హ్యాంగింగ్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయా, ఒకటే రేట్? డిఫరెంట్. ఇప్పుడు ఇది ఎంత ఉంది ప్రైస్? ఇది 250. ఇది 250. ఇప్పుడు ఇది చాలా స్లో గ్రోత్ ఉంటుందండి. ఇది 450 ఉంటుంది. ఇది ఎన్ని రోజులకు ఒక్క లీఫ్ వస్తుంది? ఇది తెలియదు. చూడండి ఎంత స్లోగా చిన్నగా పెరుగుతుందో. ఇది దీని పేరు తెలుసా? పేరు కూడా తెలియదు అండి. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏమున్నాయి హ్యాంగింగ్స్లలో? దీన్ని ఏమంటారు? బిగోనియాలో ఇది ఒక వెరైటీ అండి. ఇది మనకి మనీ ప్లాంట్ లోనే సిల్వర్ పోతోస్ అంటారు కదా, అది. జేడ్ వెరిగేటెడ్ అండి. జేడ్ వెరిగేటెడ్ నేను చాలా రేర్ గా చూస్తుంటాను, నాకు ఈ నర్సరీలో కనిపించింది. ఇది చూడండి, మాన్స్టెరానే కదా? మాన్స్టెరా అండి. ఇది ఆటోమేటిక్ గా దానంతట అదే మనకి లీఫ్ అనేది కట్ అయిపోతుంది. పార్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పార్ట్ 24 ఇది పార్ట్ 18 ఇంచెస్ పార్ట్ అండి. దీని వేర్లు చూడండి, ఎంత లావుగా ఉందో. దీన్ని ఒక తీసుకెళ్లారంటే మీరు చాలా మొక్కలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఫిలోడెండ్రాన్ లో మనకి పర్పుల్ కదా, ఫిలోడెండ్రాన్ లో పర్పుల్. ఇది ఏంటి? ఇదే మొక్క వాల్ కీపరా? ఓకే. ఇది సింగోనియం. సింగోనియంలో ఎన్ని కలర్స్ ఉన్నాయి?
4 కలర్స్ ఉన్నాయండి. 4 కలర్స్. ఎంత పడుతుంది సింగోనియా? ఇది పాట్లో ఉంటుందండి, 120 పడుతుంది. పాట్లో 120. పామ్ ట్రీ కదా ఇది? పామ్ ట్రీ అండి, మినీ పామ్ ట్రీ అండి. టేబుల్ పైన బాగుంటుంది. చూడండి ఎంత చిన్న పాట. 5 ఇంచెసా పాట్? 5 4 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ పాట్ ఇది పామ్ ట్రీ. ఇది ఎంత ఉంది? 150 అండి. 150. ఇది కంప్లీట్గా కోకో బీట్లోనే ఉందండి. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే మనము చూడండి అసలు ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇవి చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. వీటిని ఏమంటారు? క్యాక్టస్, సక్లెంట్స్ 2 కలిపి ఉన్నాయండి. కలిపి ఉన్నాయి. మరి క్యాక్టస్కి వాటరింగ్ వేరే ఉంటుంది, సక్లెంట్కి వేరే ఉంటుంది కదా, అట్లా వాటరింగ్ ఏం ప్రాబ్లం అవ్వదా? ఏమవ్వదు. ఇప్పుడు ఆ ట్రే ఒకటి ఎంత పడుతుంది మనకి? 1500 పడుతుంది. 1500. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి ప్లాంట్స్ అంటే మీరు ఇలా ఇవ్వచ్చండి. ఇది షేడ్లోనే ఉండాలా లేక మనం ఎండలో కూడా పెట్టవచ్చు? ఎండలో కూడా పెట్టవచ్చు. ఇది ఒక క్యాక్టస్ అండి చూడండి. నెక్స్ట్ ఇవేం ప్లాంట్స్? డ్రెసినా అండి. అది డ్రెసినాలో చిన్నది మినీ అండి. డ్రెసినాలో మినీ. ఇది చూడండి, ఇది కూడా చిన్న మొక్కలు. ఇవేం మొక్కలు? ఓకే, ఇవి చూడండి మళ్ళీ మనకి ఎగ్లోనిమాలో లిప్స్టిక్ ఎగ్లోనిమా అంటారు కదా, అదండి. లిప్స్టిక్ ఎగ్లోనిమా అంటే ఏం లేదండి. ఇది చూడండి, ఈ ఎడ్జెస్ వచ్చేసి మనం లిప్స్టిక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే దానికి లిప్స్టిక్ ఎగ్లోనిమా అని పేరు వచ్చింది. ఇది జెడ్ ప్లాంట్, జీజీ ప్లాంట్, జెడ్ ప్లాంట్ ఏవైనా మనం పిలవచ్చు. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉంటాయి. 2 కలర్స్ ఉన్నాయి. ఎంత పడుతుంది ఇది ప్రైస్? 250 పడుతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఇది 250 ఉంది కదా, ఏమైనా తగ్గించమంటే తగ్గిస్తారా? ఎంత తగ్గించవచ్చు? 220 అట్లా పడుతుంది. 220 అలా పడుతుంది. మీరు రండి, వస్తే మీరు మొక్కలు తీసుకునే దాన్ని బట్టి ప్రైస్ అనేది కొంచెం అటు ఇటు చేసి ఇస్తారని అంటున్నారు. నెక్స్ట్ చూడండి, ఎగ్లోనిమాలో బిగ్ సైజ్ పార్ట్స్ అండి, ఇవి పెద్దవి. ఇవి కూడా బాగున్నాయి. ఇందులో పింక్ కూడా ఉందండి, లైట్ పింక్, అలానే డార్క్ పింక్ కూడా ఉంది. ఇవి 2 వేరే కదా? ఇవి 2 కూడా వేరే కలర్స్ వేరు ఉన్నాయి. ఇవన్నీ అన్ని మళ్ళీ పామ్ ట్రీస్. ఇదేం మొక్క? డ్రెసినాలో ఇదొక మోడల్ అండి, ఇదొక వెరైటీ. ఇవి బ్రాసియా గోల్డ్ అండి. బ్రాసియా గోల్డ్ చూడండి ఎంత షైనీగా ఉందో మొక్క, చాలా బాగుంది. ఇది కూడా ప్యాకెట్స్ పార్ట్స్. ఇవేం మొక్కలు? ఇది డ్రెసినా ఫ్యామిలీ. ఇవి అన్ని డ్రెసినా ఫ్యామిలీ. ఇవి మనీ ప్లాంట్స్ ఏనా ఇవన్నీ కూడా? మనీ ప్లాంట్ పోతోస్లోనే డిఫరెంట్ అండి. మార్బుల్ పోతోస్ అంటారు కదా అది. ఇది కూడా మళ్ళీ డ్రెసినా వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా క్యాక్టస్లు ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్గా చిన్న మొక్కలు ఉన్నాయి, సక్లెంట్స్ ఉన్నాయి. అటువైపు నుంచి ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ కూడా క్యాక్టస్లు అండి. ఫ్లవర్ వచ్చింది చూడండి క్యాక్టస్కి, కనిపిస్తుందా అండి ఎంత అందంగా ఉందో ఫ్లవర్. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత? అది 1 వీక్ 10 డేస్ అట్లా ఉంటుంది. 1 వీక్ 10 డేస్ ఉంటుందంట అండి. ఇది ఎంత పడుతుంది ఇప్పుడు మనకి? 200 పడుతుంది. 200 పడుతుంది. చిన్న పాట అండి, 2 ఇంచెస్ 3 ఇంచెస్ పాట అంటారు కదా అలా. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఫ్లవరింగ్ వస్తుందా ఇక్కడ ఉన్న? ఫ్లవరింగ్ వస్తుంది. ఇందులో స్టార్టింగ్ రేట్ ఏముంది? 100 రూపీస్. 100 రూపీస్ నుంచి అప్ టు 250. 100 రూపీస్ నుంచి 250 వరకు ఉన్నాయంట అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫ్లవరింగ్ ఉంది, ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది. ఎన్ని మొక్కలు చూసారు కదండి. ఒక్క లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నర్సరీస్ అలానే షాప్స్ ఇవన్నీ కూడా నేను టూర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఒకవేళ టూర్ చేయించుకోవాలంటే కూడా మీరు పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి, దానికి కూడా మీరు ఒకసారి మెసేజ్ చేసి చెప్పండి. కామెంట్ అని అడిగాను కదా, అందుకనే కామెంట్ అని వస్తుంది. మెసేజ్ చేయండి, నేను వచ్చి టూర్ చేస్తానండి. అయితే ఈ నర్సరీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో మనం ఒకసారి గంగాధర్ని అడిగి తెలుసుకుందాం. గంగాధర్, ఇది ఎక్కడ ఉంది ప్రజెంట్ లొకేషన్? ల్యాంక్విల్స్ రోడ్ అండి, హర్విల్ అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఉడిపి ఉపహార్ అపోజిట్లో ఉంటుంది. మన నర్సరీ పేరు ఏమైనా ఉందా? సూర్యనారాయణ నర్సరీ. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అవన్నీ కూడా మీకు కామెంట్ బాక్స్లో పెన్ చేస్తానండి. అక్కడ ఒకసారి చెక్ చేయండి, చేసి ఒకసారి నర్సరీ విజిట్ చేయండి. చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ మొక్కకు ఒకసారి చూడండి. ఫర్న్ చూడండి ఎంత బాగుందో మొక్క, ఎలా ఉందో. ఇది సైజ్ ఏముంది? పాట్ సైజ్ 8 ఇంచ్ పాట్. ఓకే, ఇది ఎంత పడుతుంది? 550 పడుతుంది. ఇదేం మొక్క? ఇది కలాతియా మొక్క అండి. దాంట్లో చూడండి ఇవన్నీ కూడా మనకి అంతూరియం ప్లాంట్స్ అండి. అంతూరియం ప్లాంట్స్ ఇవి చిన్న సైజ్ కదా, ఇవి చిన్న లీవ్స్ అండి.
ఇది వచ్చేసి మీడియం. ఇందులో ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటాయి కదా. బిగ్ సైజ్ కూడా ఉంటాయి. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ ఉన్నాయి. దీంట్లో ప్రైస్ ఏముంది? ఇప్పుడు చిన్న అయితే ఎంత ఉంది? 250 ఉంటుంది. చిన్న అయితే 250. ఇందులో బిగ్ సైజ్ అయితే 450 ఉంటుంది. అది సైజ్ని బట్టి మనకి రేట్ అనేది వేరియేషన్ ఉందండి. ఇవన్నీ కూడా మళ్ళీ హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం హ్యాంగింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్స్ అండి. డిఫరెంట్ స్నేక్ ప్లాంట్స్. ఇవి మీరు ఒక్కటి తీసుకెళ్ళాలంటే చాలా పప్స్ వస్తాయండి. అవి తీసి మళ్ళీ మీరు డివైడ్ చేసుకోవచ్చు. కెలేడియంలో చూడండి డిఫరెంట్. కెలేడియంలో ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నారు? ఒక 6-7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్ ఉన్నాయంట అండి. కలేడియమా? కలేడియం అంట అండి. 7 కలర్స్ ఉన్నాయంట. చూడండి. ఇదేం మొక్క? బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అండి. ఇది ఒక మొక్క. ఇది మీకు మంచిగా ఇంట్లో సిట్టింగ్ ఏరియా ఏమైనా ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి అల్కేషియా. ఇవి వచ్చేసి మనీ ప్లాంట్స్. ఏంటి? మాన్స్టెరాలో వెరిగేటెడ్ అండి. ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి సాంగ్ ఆఫ్ ఇండియాలో బిగ్ సైజ్ పార్ట్స్ అండి. మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి. మీకు పీస్ లిల్లీ డిఫరెంట్గా చూపిస్తాను అన్నాను కదా. చూడండి, ఒకటే ఫ్లవర్ కానీ లీవ్స్ మాత్రం 2 వచ్చాయి. ఎంతగా ఉంది, మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ అండి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అండి. మన ఛానల్ గ్రో అవ్వాలి, మీరు నాకు ఇంకా హెల్ప్ చేయాలి, నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. చేయడం వల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది. ఇంత మంచి కంటెంట్ తీసుకొస్తూనే ఉంటానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మొక్క ఏముంది నాన్న? ఇవేం మొక్కలు? ఫిలోడెండ్రాన్లో ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇంకొక వెరైటీ ఉందండి. మాన్స్టెరా ఉంది. ఫిలోడెండ్రాన్ లాంగ్ లీఫ్ కూడా ఉంది. ఇవి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? 450 పాట్ సైజ్, అలానే ప్లాంట్ సైజ్, పాట్ సైజ్ రెండు కలిపి మనకి రేట్ అనేది డిఫరెన్స్ వస్తుందండి. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్ అండి. మనీ ప్లాంట్స్ ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ దొరుకుతాయి మనకి. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనీ ప్లాంట్స్లలో? 3 వెరైటీస్. 3నే ఉన్నాయా? ఇప్పుడు మనం దాదాపు ఇప్పుడు 4-5 చూసాను నేను. కలర్స్ అదే ఎన్ని కలర్స్ ఉన్నాయి అదే అంటున్నాను. 4 ఉన్నాయండి. 4 ఉన్నాయా? 5 ఉన్నాయా? 4. న్యూ ఆన్ ఉంది, మార్బుల్ ఉంది, ఇంకొకటి ఉంది, వెరిగేషన్ ఉంది. దాదాపు 4-5 కలర్స్ ఉన్నాయా అండి. మీకు ఎవరికైనా మనీ ప్లాంట్ డిఫరెంట్ వెరైటీ కావాలి అనుకుంటే ఈ నర్సరీకి రావచ్చు. మీరు ఏ నర్సరీ అయినా కానివ్వండి, మీరు రండి, విజిట్ చేయండి, చూడండి మొక్కల్ని. నేను చెప్పానని కాకుండా మీరు వచ్చి విజిట్ చేసి మీరు చూసుకుంటే మొక్కలు, బెస్ట్ మొక్కలు మీరు తీసుకోవచ్చు. ఇంకొక విషయం నాన్న, మీరు ఆన్లైన్ సర్వీస్ ఏమైనా చేస్తారా? అంటే వేరే ఇప్పుడు పూనా కానీ, వైజాగ్, విజయవాడ ఇలా చాలామంది ఆన్లైన్ సర్వీస్ అడుగుతారు. చేస్తారా? ఓకే అండి, ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందంటే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి వాళ్ళే పెట్టుకోవాలా ఎట్లా? ట్రావెలింగ్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలి. ట్రావెలింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలంట అండి. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందంట. మీరు కావాలి అనుకుంటే ఆన్లైన్ సర్వీస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఫిడిల్ లీఫ్ అండి. ఇవి చిన్నయేనా ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి? ఇప్పుడు ఇది చిన్న సైజ్ పాట్ ఏంటి? 12 ఇంచ్ పాట్ లో మనకి దాదాపు ఒక 3 మొక్కలు ఉన్నాయండి. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? 650 అంటే మీరు పెట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు ప్రైస్ ఎలా ఉంది, ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీ ప్రతి కామెంట్కి కూడా నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను, అయినా కూడా మళ్ళీ కామెంట్ చేసి అడగండి, చెప్పండి. ఇది అరేలియాలో ఎన్ని ఉన్నాయి మోడల్స్? 2 వెరైటీస్. గ్రీన్ ఒకటి ఉందంట అండి, ఇది వెరిగేటెడ్. ఇవన్నీ కూడా మళ్ళీ మాన్స్టెరాస్లలో డిఫరెంట్ అండి. ఇవి వచ్చేసి ఎగ్లోనిమా ఇది ఫిలోడెండ్రన్ కదా, ఇది ఫిలోడెండ్రన్ అనేది, ఇది ఎగ్లోనిమా. ఇవన్నీ కూడా ఎగ్లోనిమాసేనా? ఇవన్నీ కూడా ఎగ్లోనిమాస్ ఏంటండి. ఎగ్లోనిమా చూడండి, ఫ్లవర్స్ చూడండి, ఒక్కదానికి 5 ఫ్లవర్స్ ఉన్నాయండి. పాట్ చూడండి, పాట్లో నుంచి మీకు దాదాపుగా ఇది చూడండి. ఎగ్లోనిమాని మీరు గుర్తుపట్టడం అంటే లీవ్స్కి ఇలా లైట్గా వస్తుందండి. అదే డెఫెన్బేక్ అయితే అలా రాదు. మీకు డెఫెన్బేక్ ఉందా? అది చూపిస్తాను మీకు. ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఏ నర్సరీకి వెళ్ళినా మీరు డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఇది చూడండి,
డెఫెన్ బేకియాకి స్టెమ్ ఇలా వస్తుందండి. నార్మల్గా గ్రీన్ స్టెమ్ వస్తుంది మీకు, దానికి అలా రాదు, ట్రాన్స్పరెంట్గా వస్తాయి స్టెమ్స్. ఇక్కడ పెడితే వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇది చూడండి, డెఫెన్ బేకియాకి ఇలా గ్రీన్ ఉంటుందండి. అదే ఎగ్లోనిమా అయితే ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. మీరు ఏ మొక్క అయినా తీసుకోండి, ఈ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా చూసుకొని మొక్కలు అనేది సెలెక్ట్ చేసుకోండి. చాలా మందికి తెలియని విషయము ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇది కూడా ఎగ్లోనిమానే కదా. చూడండి లీఫ్ చూడండి ఎంత బాగుందో. అన్నిటికీ ఫ్లవరింగ్ ఉందండి, దాదాపుగా ఉన్న మొక్కలకి ఫ్లవరింగ్ ఉంది. ఇవి ఎంత పడుతున్నాయి ఇప్పుడు? ఇవి పెద్ద మొక్కలు కదా, 450 పడుతుంది. ఒక్కొక్క దాంట్లో రెండు మొక్కలు అలా ఉన్నాయండి. పక్క నుంచి బేబీ ప్లాంట్స్ కూడా కొన్ని వస్తున్నాయి. ఇది చూడండి, ఇది బ్లాక్ సీజీ అండి. ఇందులో చిన్న మొక్కలు ఉన్నాయా? చిన్న లేదు, ఇది ఒకటే ఉంది పెద్దది. పెద్ద ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పుడు? దాదాపు 2 ప్లాంట్సే పెద్దవి ఉన్నాయంట అండి. చూడండి, యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ సీజీ ఇలా గ్రీన్ వచ్చి ఇలా బ్లాక్ అవుతుందండి. చాలా మంది గ్రీన్ వస్తున్నాయి లీవ్స్ అనేసి అనుకుంటారు. ఇక్కడ చూడండి మనకి మాన్స్టెరాని కదా, ఫిలోడెండ్రాన్లో మనకి ఇట్లా స్టిక్కి పెట్టేసి కూడా చాలా మొక్కలు ఉన్నాయండి. చూడండి, ప్రతి మొక్క కూడా మనం అడిగిన దానికి సమాధానం ఇచ్చి ప్రతిదీ రేట్ కూడా అన్నీ చెప్పాడండి బాబుకి ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తాము, మళ్ళీ నేను ఇబ్బంది పెడతాము, చాలా మొక్కలు మళ్ళీ షూట్ చేస్తాము. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.